హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఆల్రెడీ ముందు ఫ్రంట్ పార్ట్ వీడియో చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫుల్గా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది వీడియో చూపిస్తున్నాను, చూడండి. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే నేను ఫస్ట్ పీస్ అనేది పక్కన పెట్టాను. తర్వాత దాన్ని చూడండి, సేమ్ అదే విడ్త్, నెక్ విడ్త్తో కింద వరకు తీసుకొని నేను దాంట్లో షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా అంటే మెజర్మెంట్స్ క్లియర్గానే ఉన్నాయని నేనేమంత ఇంత అని ఏం చెప్పట్లేదండి. కాకపోతే దీనికి కొంచెం వెనక ట్రయాంగిల్ లాగా ఇచ్చి నార్మల్ ట్రయాంగిల్ అయిపోతుందని దాంట్లో వచ్చేసి స్కేలప్ ఇచ్చాను. తర్వాత దీంట్లో 2 లేయర్స్ పెట్టానండి. ఫ్రాక్ బాటమ్ పార్ట్కి 2 లేయర్స్ కోసం ఫస్ట్ లేయర్ కట్ చేశాను. ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఉన్న క్లాత్ని నేను యూజ్ చేశాను. మొత్తం ఫోల్డ్ చేసేసి మనకి శారీ పన్నా ఉంటుంది కదండి, ఆ శారీ పన్నాలో నాకు ఫస్ట్ లేయర్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ లేయర్ లెంత్ కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ కంటే చాలా తక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వస్తుంది. కాబట్టి విడ్త్ అనేది తక్కువ ఉండాలి. నేను ఫస్ట్ లేయర్లోనే స్లీవ్స్ పార్ట్ అనేది తీసాను. సో నాకు ఆటోమేటిక్గా ఫస్ట్ లేయర్ది విడ్త్ వచ్చేసి తగ్గిపోతుంది. సో నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను, చూడండి. ఈ స్లీవ్స్ కూడా వచ్చేసి ఫస్ట్ లేయర్ నాది ఎంత పొడుగు తీసుకున్నానో అంత పొడుగు స్లీవ్స్ తీసేసుకున్నాను. ఎల్బో కంటే కొంచెం కిందకే వచ్చాయండి. అందులో దీనికి పఫ్ స్లీవ్స్ యూజ్ చేస్తున్నాను. ఆ పఫ్ స్లీవ్స్ కూడా క్లాత్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఎక్స్ట్రా ఇంత మార్జిన్ లాగా డ్రా చేసుకొని మిగతాదంతా నార్మల్ స్లీవ్ లాగా అవతలది నేను డ్రా చేసుకున్నాను. సో కింద నాకు షేప్ వచ్చేసి కింద నేను ఎలాస్టిక్ యూజ్ చేద్దామని అనుకున్నాను. సో నేను దాని కింద నాకు ఎంత హ్యాండ్కి అని కట్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసేసుకున్నాను. సెంటర్ మార్క్ చేసేసుకున్నాను. చూడండి, స్టిచ్ అలా చేసేసుకోవాలి. జస్ట్ శాంపుల్గా చూపించాను. తర్వాత స్టిచ్చింగ్లో డీటెయిల్గా చెప్తాను. రిమైనింగ్ పీస్ ఉంది కదండి, ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత మొత్తం వచ్చేసి ఫస్ట్ లేయర్ అండి. ఆ లేయర్ కింద ఫస్ట్ మనం సెకండ్ లేయర్ని అటాచ్ చేసుకుంటాం. సో బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి కొంచెం నెక్ అనేది స్టిఫ్గా ఉండి నీట్గా కనిపించాలి అనేసి నేనేం చేశానంటే ఫ్యూజింగ్ పేపర్ ఆర్ పేపర్ క్యాన్వాస్ అని అంటారు, అది మనకి అవైలబిలిటీలో ఉంటుందండి బయట. అది తెచ్చేసి నేను దాన్ని నెక్కి మళ్ళీ క్లాత్ లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో వైట్ కలర్ లాగా కొంచెం కనిపిస్తుంది అనేసి నేనేం చేశానంటే దీనికి కూడా ఒక లైనింగ్ అనేది పైన ప్లేస్ చేశాను. ఇప్పుడు లైనింగ్కి ఫ్యూజింగ్ పేపర్కి మళ్ళీ ఇంకొక లైనింగ్ అనేది పైన వేయడం జరిగింది. సో ఇప్పుడు నేను నెక్ షేప్ని కట్ చేసి ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ని కట్ చేసి నేను రివర్స్ తిప్పుతాను. రివర్స్ తిప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది, నీట్గా వస్తుంది, చూడండి. ఇలా కట్స్ పెట్టేసుకుంటే అది టర్న్ అయ్యేటప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. సో నేను కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పాను. మీరు ఫ్యూజింగ్ పేపర్ ఏం లేదు అని అంటే డైరెక్ట్గా లైనింగ్ని మెయిన్ పీస్ మీద పెట్టి రైట్ సైడ్ మనం ఇలా స్టిచ్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పచ్చండి, అలా అయినా చేసుకోవచ్చు. తర్వాత కార్నర్స్ని నేను నీట్గా అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇలా చూడండి, కార్నర్స్ దగ్గర క్లాత్ అంతా బయటికి అనేసి షేప్ అనేది వచ్చేసింది, చూడండి. షేప్ వచ్చిన తర్వాత నేను షోల్డర్ దగ్గర స్టిచ్ చేయట్లేదు, జస్ట్ ట్రయాంగిల్ కార్నర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ కార్నర్ నుంచి నేను పైన టాప్ స్టిచ్ అనేది వేసి మొత్తం డీటెయిల్డ్గా కర్వ్స్కి కూడా మొత్తం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ నెక్ అనేది ఫినిష్ చేసుకుంటాను. ఫినిష్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేది ఇన్విజిబుల్ షోల్డర్స్ జాయింట్ చేస్తాను నేను డ్రెస్సెస్కి. దీంట్లో కూడా సేమ్ అంతే అండి, ఇన్విజిబుల్ షోల్డరే. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ టక్స్ కూడా వేసుకున్నాను. టక్స్ ఇవి అనేది మన ఇంట్రెస్ట్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, ఇది ఆప్షనల్. ఇంకొకటి, అందరూ వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని
అడుగుతున్నారు. సారీ అండి, నా పర్సనల్గా ఆఫ్లైన్ కస్టమైజేషన్ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల నాకు వర్కర్స్ అవి కాదు, నేను మాత్రమే స్టిచ్ చేయడము అదొకటి. నాకు టైం అనేది అడ్జస్ట్ కావట్లేదండి. మళ్ళీ ఈ వీడియో ఒకవేళ వీడియో చేద్దామని అన్నా ఆ కస్టమైజేషన్కి వచ్చినవి చాలా అర్జెంటుగా ఉన్నాయండి. 1 డే 2 డేలోనే అవన్నీ డెలివరీ చేయాలి అని అంటే వీడియో తీస్తే కొంచెం టైం అనేది మనకి పడుతుంది. సో నేను టైం అవుతుంది, అది డెలివరీ అనేది టైంకి అవ్వదు అనేసి వీడియో తీయట్లేదు. ఒకవేళ అంత బిజీ టైంలో కూడా ఒకవేళ వీడియో చేసిన వీడియోని కూడా డైరెక్ట్గా అలా అప్లోడ్ చేయలేను కదా. సో ఎడిట్ చేయడానికి వాటికి కొంచెం టైం పడుతుంది, దానివల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతుంది. ఇప్పుడు స్లీవ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. కింద సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంటే 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం ఒక హోల్ అందులో వచ్చేసి 1/2 ఇంచ్ది ఒక ఏమంటారు ఎలాస్టిక్ అనేది పట్టేంత గ్యాప్ ఇచ్చేసి నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. పైన మనకి ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను షోల్డర్ దగ్గర కుచ్చులాగా. ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉంటాం కదా, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పెట్టేసుకున్న తర్వాత కింద ఫోల్డ్ చేశాను కదా, ఆ ఫోల్డ్ చేసిన దాంట్లో చూపించాను కదా, ఈ చూపించే ఎలాస్టిక్ అనేది నేను యూస్ చేస్తున్నాను. దీంట్లో మన హ్యాండ్ ఎంత ఉందో దాని సైజ్కి కరెక్ట్గా ఫిట్ తీసుకుంటే, కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, కరెక్ట్ ఫిట్ తీసుకొని మనం దాన్ని ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి సో లోపలికి అని ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత ఎడ్జెస్ దగ్గర మనం ఒక స్టిచ్ అనేది వేయండి, అది బయటకి రాకుండా. ఇటువైపు మనము మొత్తం క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇటు కార్నర్ కూడా ఇటు ఎడ్జ్ కూడా ఓపెన్ సైడ్ అనేది మనము క్లోజ్ చేసేసేయాలి. సో తర్వాత క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇక స్లీవ్ అనేది స్టిచ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసి షోల్డర్ దగ్గర రెడీగా ఉన్నది కదా. తర్వాత స్లీవ్స్ని నేను జాయిన్ చేసేస్తున్నాను బాడీ పార్ట్కి. ఇంకా ఈ డ్రెస్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా ఇది ఆన్లైన్ కస్టమైజేషన్ కోసం పెడదామని అనుకున్నాను. సో అదే టైంలో నాకు ఆఫ్లైన్లో కొంచెం చాలా బిజీ వచ్చేసిందండి. ఇక మళ్ళీ ఆన్లైన్ అప్పుడు స్టార్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్ టైంకి డెలివరీ చేయలేనేమో అనేసి ఈ ఆన్లైన్ కస్టమైజేషన్ అనేది ఆపేశాను. అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే, సరే ఆన్లైన్ కస్టమైజేషన్ పెట్టకపోయినా అట్లీస్ట్ దీని వీడియో అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు కదా ఈ మోడల్ అనేసి నేను ఇక వీడియో అనేది పెట్టడం జరిగింది. తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం నడుము దగ్గర అంతా కుచ్చులు పెట్టేసుకొని అంటే ప్రిల్స్ పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి. తర్వాత కింద సెకండ్ లేయర్ కోసం ఫస్ట్ కింద సైడ్ అంతా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకొని ఇంకొక సైడ్ మొత్తం చిన్న పిన్తో నేను పిన్ యూజ్ చేస్తాను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టడానికి. చూడండి, చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టేసి మనం కింద సెకండ్ లేయర్ అంతా రెడీ చేసేసుకొని ఫస్ట్ ఉండాలి. తర్వాత పైన మనం కుట్టేసి రెడీగా ఉంటుంది కదా ఆ ఫస్ట్ లేయర్ని సైడ్స్ అనేవి ఫస్ట్ జాయిన్ చేయాలి. రెండు ఓపెన్ ఉంటాయి కదండి, ఈక్వల్గా ఇప్పుడు మనం పెట్టే ప్రిల్స్ ఉంటాయి కదా అవి ఈవెన్గా రావాలి అని నేనేం చేస్తానంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ రెండింటిని సపరేట్ చేసి ప్రిల్స్ అనేది పెడతాను. ఈక్వల్గా వస్తాయి అప్పుడు, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. తర్వాత రెండింటిని సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనకి మొత్తం ఒకేసారి కింద సెకండ్ లేయర్ అనేది జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ ఉంటుంది అండి, దీంట్లో నేను లైనింగ్ పీస్ వచ్చేసి ప్రిల్స్ పెట్టలేదు, అంబ్రెల్లా హాఫ్ సర్కిల్ది కట్ చేశానండి. హాఫ్ సర్కిల్ ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను,
దాన్ని చెక్ చేసుకోండి. సో నేను లైనింగ్ని నడుము దగ్గర అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లైనింగ్ పీసెస్ మెయిన్ పీసెస్ అటాచ్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ కరెక్ట్గా బాడీ మిడిల్ పాయింట్ మనం కింద రెండింటిని జాయింట్ చేసుకున్నాం కదా, లైనింగ్ మెయిన్ పీస్, దాన్ని కూడా మిడిల్ పాయింట్ని కరెక్ట్గా చూసి మనం బాడీ పార్ట్కి ఈ బాటమ్ పార్ట్ని అటాచ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇంకా ఏముంది అండి, హ్యాండ్స్ నుంచి మనం సైడ్ అనేది జాయింట్ అనేది చేయాలి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిసారి చెప్పేదండి, స్టిచ్చింగ్ సంబంధించి ఏదైనా వీడియో కావాలి అని అంటే తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఆఫ్లైన్లో చాలా క్వశ్చన్స్ అడిగారండి. మీరు ఏ మిషన్ వాడుతున్నారు, ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేసి. మీరు ఎలాంటి ప్యాటర్న్ క్లాత్స్ ఉన్నా కానీ మీరు ఈజీగా కుడుతున్నారు, మీ మిషన్ చాలా బాగా వస్తుంది అని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను నా మిషన్ మీద కూడా వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. @Saujis Varahi Designers.